కూకట్పల్లిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడ్డ నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. తన సోదరుడు పవన్ కుమార్ తో కలిసి గతంలో 75 మంది వద్ద 12,83,00,000 వసూలు చేశారు. 4 కంపెనీలను స్టార్ట్ చేసి ఉద్యోగులను మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు తనకు వీఐపీలు తెలుసని ప్రజలను మోసం చేశారని తెలిపారు సిఐ వెంకటేశ్వరరావు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. కూకట్పల్లిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడ్డ నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. తన సోదరుడు పవన్ కుమార్ తో కలిసి గతంలో 75 మంది వద్ద 12,83,00,000 వసూలు చేశారు. 4 కంపెనీలను స్టార్ట్ చేసి ఉద్యోగులను మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు తనకు వీఐపీలు తెలుసని ప్రజలను మోసం చేశారని తెలిపారు సిఐ వెంకటేశ్వరరావు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంలో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైట్ కాలర్ క్రైమ్స్ అంటే ఎకనామిక్ అఫెన్స్. చాలా వరకు ఈ ఫైనాన్షియల్ సంబంధించిన ఇష్యూస్ లో ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనే కేసులు ఇటు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా పిఎస్లలో కూడా ఇతని పైన కేసులు ఉన్నాయి. సో పోలీసుల దర్యాప్తులో భాగంగా అంటే 2016 నుండి 2021 వరకు సుమారు 75 మంది వద్ద 12,83,00,000 రూపాయలు వివిధ రకాలుగా వసూలు చేశాడు. అంటే మాయమాటలు చెప్పడం కావచ్చు, లేకపోతే బడాబాబులు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు, లేకపోతే కొంత స్టార్డమ్ ఉన్న వాళ్ళు తన వెనకాల ఉన్నారు, తాను ఏదంటే అది చేస్తాను, చక్రం తిప్పగలుగుతాను అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజలకు మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేసిన నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే వ్యక్తిని మొత్తం కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలుకి రిమాండ్ తరలించారు. అయితే అతని సోదరుడు పవన్ కుమార్ తో కలిసి నేరాలకి పోలీసుల దర్యాప్తులో కూడా పోలీసులు కొంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇప్పటి వరకు అంటే 2016 నుండి 2021 వరకు సుమారుగా ఇతని బాధితులు 75 మంది ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ప్రస్తుతం ఆల్రెడీ రిమాండ్ తరలించారు కాబట్టి ఒకవేళ మళ్ళీ కస్టడీలోకి తీసుకుని ఈ విధంగా ఎకనామిక్ అఫెన్స్ కి పాల్పడ్డాడు, సో ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఇంకా ఇదే తరహా మోసాలు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా చేశాడా అనేది ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇతని మోసాలకు సంబంధించి మరి కాస్త బాధితులు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇతని పైన ఇటు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ తో పాటు మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ సంబంధించి 3 కమిషనరేట్ పరిధుల్లో ఈ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉంటాయి. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని కేసులు నమోదైనట్లు ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. సో ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు చాలా వరకు ఈ విధమైన బిజినెస్లు చేస్తాను అని చెప్పడంతో పాటు విఐపీలు, వివిఐపీల పరిచయాలు తనకు ఉన్నాయి, వీళ్ళంతా తన వెంట ఉన్నారు అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ మాయమాటలు చెప్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఇతని పైన కేసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు పట్టుకుందాం అనుకున్నా ఇతడు ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి లేదు. కానీ తాజాగా కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత బెంగళూరులో నాగేంద్ర ప్రసాద్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కేపీహెచ్బీ పోలీసులు ప్రైమరీగా కొంతవరకు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇతనికి 2016 నుండి 2021 వరకు సంబంధించిన కొందరు బాధితులకు సంబంధించిన వివరాలు నిందితుల నుండి అయితే తీసుకున్నారు. సో ప్రస్తుతానికి రిమాండ్ తరలించారు. ఒకవేళ కస్టడీ పిటిషన్ వేసి పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే మాత్రము ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇతని మోసాలు కావచ్చు, లేకపోతే ఇతని ఆగడాలకు సంబంధించి మరి కాస్త ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి నాగేంద్ర ప్రసాద్ శర్మ ఎవరైతే ఎకనామిక్ అఫెన్స్ కి పాల్పడుతూ వైట్ కాలర్ క్రైమ్స్ కి పాల్పడుతున్న వ్యక్తిని మాత్రం కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సూర్య.